హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్గా గుమ్మడికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం. మంచిగా ఫ్రెష్గా గుమ్మడికాయని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. కొంచెం ముక్కలు పెద్దగా అయ్యాయి, బట్ ట్రై చేస్తున్నాను. ఈరోజు నేను మట్టి కుండలో ట్రై చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని దానికి సంబంధించిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఫస్ట్ మిరియాలు, ఆవాలు, మెంతులు అన్నీ వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత గిన్నె ఒకేసారి పగిలిపోయిందండి. అది ఆయిల్ వచ్చింది, చేతుల మీద కాళ్ళ మీద పడింది. మస్తు భయం వేసింది. దాన్ని తీసి పక్కన పెట్టేసి వేరే ముగ్గుడు పెట్టేశాను. జాగ్రత్త, మట్టి కుండలు పాత్రలు వాడేటప్పుడు జాగ్రత్త అండి. దాన్ని నిల్వ ఉండి చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తే అలానే పగులుతాయి. కొంతసేపు వాటర్లో పెట్టాలంట. నాకు అంతసేపు పెట్టకుండా నేను వాడాను, అది పగిలింది. చూసి చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా యూజ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. ఉల్లిగడ్డ, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను. కొంచెం ఇంగువ వేసాను, పసుపు వేసాను. దాంతోపాటుగా కొంచెము పచ్చగా దంచిన వెల్లిపాయ వేసాను. కొంచెం కొద్దిసేపు కలుపుకొని దాంట్లోనే ఇప్పుడు మనం మంచిగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకున్నాను. కొద్దిసేపు ఇలా ఉడకనిద్దాము. ఉప్పు వేసేసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీని ఏ విధంగా చేయాలో, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో కర్రీ. సరిగా ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఉప్పు వేసాం కాబట్టి ముక్క కొంచెం దగ్గరికి ఉడికింది. ఇప్పుడు అదేవిధంగా మనకి రుచికి తగ్గట్టు కారం వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. కలుపుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు దాంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసేసానండి. ఉడికేటప్పుడే కొంచెం ముక్క ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసేసాను. మరి ఎక్కువ వాటర్ వేయకనే కొంచెం చూసి వేసేసుకోండి. ఎందుకంటే మనం దాంట్లో మళ్ళీ పులుసు వేస్తాం కాబట్టి, చింతపండు పులుసు మనకి ఎంత కావాలో అంత వేసేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. సిమ్లో పెట్టండి, మాడిపోతుంది. చూసి జాగ్రత్తగా. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ముక్క మంచిగా దగ్గరకు ఉడికేసింది, కలర్ఫుల్గా వచ్చేసింది. ఈజీగా చేసుకోవచ్చండి. నాకైతే ఈజీ అనిపించింది, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడుతూనే ఎలా వస్తుందో కర్రీ అని టెన్షన్ పడుతూనే చేస్తున్నాను కూడా. ఇప్పుడు చింతపండు మంచిగా నానబెట్టి దాన్ని రసం తీసేసేసానండి. దీంట్లోకి మనకి ఎంత కావాలంటే అంత. నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే ముక్క ఉడకడానికి ఇంకా కొంచెం టైం పట్టింది కాబట్టి నేను చూసి వేసుకున్నాను. కావాలి అనుకుంటే కొంతమంది వరి పిండితో కూడా కొంచెం లైట్గా వేస్తారంట దగ్గర కావడానికి. నేనైతే వేయలేదు. దాంట్లో మనకి రుచికి తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకున్నాను. ఎందుకంటే ఆ చింతపులుసు అనేది కొంచెం మరీ పుల్లగా కాకుండా బాగుంటుంది. కొంచెం వేసాను. దానికి తగ్గట్టు కొద్దిసేపు ఒక పావుగంట ఉడికేసేసింది, దగ్గరకు వచ్చేసింది మొత్తము. చూద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే. నాకైతే బాగా నచ్చింది. స్మెల్ అయితే గుమగుమ అదిరిపోతుందండి. ఒకసారి టేస్ట్ చేస్తాను. ఒకసారి మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దాంతోపాటు అప్పడం. థ్యాంక్ యూ.